Welcome to SB News. మీ అందరికీ నమస్కారం. భద్రాద్రి పవర్ ప్లాంట్ ఎఫెక్టెడ్ విలేజెస్ అన్ని కూడా దాదాపు 30 నుండి 50 గ్రామాలు ఉన్నాయి. 3 మండలాలలో మనుగూరు, పెన్పాక, కరగూడెం. ఈ గ్రామాలన్నీ కూడా ఈ యొక్క ఫ్యాక్టరీ పవర్ ప్లాంట్ పెట్టేటప్పుడు ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలకి వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? ఈ గ్రామాలందరినీ దత్తత తీసుకుంటాం, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, కాలుష్యం లేకుండా స్వచ్ఛంగా జీవన విధానానికి ఎలాంటి భంగం కలగకుండా ఈ ఫ్యాక్టరీ నిర్వహిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుద్ది, ఎంప్లాయ్మెంట్ జరుగుద్ది, అనేక సదుపాయాలు వస్తాయి అనేటువంటి మోసపూరిత మాటలతో ప్రజలంతా నమ్మి ఆనాడు గ్రామ సభలు, ఊరూరు తిరిగి గ్రామ సభలు పెట్టి ఇక్కడ ఫ్యాక్టరీ ఉంటే మన జీవితాలు బాగుపడతాయి, జీవితాలు మెరుగుపడతాయి, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయనే ఆశతో ప్రజలు ఒప్పుకొని ఫ్యాక్టరీ పెడితే ఆ ఫ్యాక్టరీ ఎక్కడో ఒరిస్సా ప్రభుత్వం రిజెక్ట్ చేసినటువంటి మెషినరీ తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అప్పుడు ఆ రోజుల్లో కూడా చాలా మంది దాని మీద సుప్రీంకోర్టు దాకా కూడా పోయారు, పొల్యూషన్ కోర్టు కూడా పోయారు. ఇది నాణ్యత లేనటువంటి మెషినరీ తెచ్చి పెట్టడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా కలుషితం అయితే ఉత్పత్తి జరగదు, సరైనటువంటి వాతావరణం చెడగొడుతుంది. ఆ ఫ్యాక్టరీ తీసేసి న్యూ టెక్నాలజీ, కొత్తగా ఈనాడు మరి టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి అటువంటి ఫ్యాక్టరీ తెచ్చి పెట్టమంటే మొండిగా సమాధానం చెప్తూ ఆనాడు ప్రభుత్వం బలవంతంగా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టింది. ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత 2021 నుంచి ఇప్పటి వరకు నడుస్తుంది. ఈ యొక్క నడిచేటప్పుడు చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ అనారోగ్యానికి గురవుతుంటే మాలాంటి లీడర్లు బాధపడుతున్నాం. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ వీళ్ళకు చలనం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇక్కడ వాళ్ళు కాదు, ఎక్కడో బతుకుతున్నారు. వాళ్ళకి అవసరం లేదు ప్రజలు ఎడిపోతుంది, ఎట్టబోతుంది. ప్రభుత్వానికి అంతకంటే అవసరం లేదు. ప్రభుత్వం అంతా ఫ్యాక్టరీ పెట్టింది, భూములు తీసుకున్నది. భూములు కూడా 2028 ఎకరాలు, దాదాపు 22,800 ఎకరాలు అంటే మాటలు కాదు. బయ్యారము, సీతారాంపురము, ఉప్పాక, బొమ్మరాజుపల్లి, సాంబాయిగూడెము, రామంజవరం, కొండాయిగూడెం, పగిడేరు, ఇవన్నీ గ్రామాల్లో ఉన్న గ్రామాలన్నీ తీసుకున్నారు. తీసుకొని వాళ్ళు ఇచ్చిన హామీని వదిలేసి ఆ భూముల వాళ్ళకు కూడా సరైనటువంటి ధర లేదు. ఎకరానికి 2 లక్షల నుంచి 3 లక్షలు, కొంతమందికి 5 లక్షలు, కొద్దిగా నోరు పలుకుబడి ఉన్నోడికి 5 లక్షలు. అది కూడా ఒక 40-30% ఇచ్చారు, 70% ఎగ్గొట్టింది. ప్రభుత్వం ఏముంటుంది? ట్రైబల్ ఏరియా అండి, అక్కడ రేటు లేదు. ఎకరం 2 లక్షలే ఉన్నది. కాకపోతే 2 లక్షలు 4 లక్షలు ఇస్తామంట. రేట్ ఎవరు నిర్ణయం చేయాలి? ట్రైబల్ ఏరియాలో ప్రభుత్వం నిర్ణయం చేయాలి. ప్రభుత్వానికి అధికారం ఉంది. అంటే పక్కన ఎంత రేటు ఉంది, మార్కెట్లో ఎంత ఉంది తెలియదా వాళ్ళకు? అందులో ఈ యొక్క ఏరియా బయారం మరి ఈ భూములని ఎటువంటి 2 పంటలు సస్యశ్యామలంగా పండేటువంటి భూములు ఇవి, వాణిజ్య పంటలు పండేటువంటి భూములు. అదైతే పేరంటాల చెరువు కింద 2 పంటలు పండే భూములు. ఇంత పెద్ద కాస్ట్ అయిన భూములు 2 లక్షలు 3 లక్షలు రేటు లేదండి. రేటు ఎట్లా ఉంటుంది? ప్రభుత్వం పెంచుతూనే ఉంటుంది. ఆ పక్కన మరి మనకు తెలుసు, ఈ బూరంపాటులనే నెల్లిపాక కానీ, మొండికుంట కానీ, లేకపోతే అశోకపురం కానీ, అటు తప్పితే లక్ష్మీపురం, కోట్ల దాదాపు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఎకరం. 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు పర్ ఎకరం. వీడిచ్చేది పిచ్చగాడు 2 లక్షల. ఎంత దారుణం! ప్రభుత్వం దగ్గర డబ్బు లేదా, ఖజానా లేదా, వాళ్ళ భూమి తీసుకుంటే రేట్ ఇచ్చే ఇది లేదా?
అంటే ఇక్కడ ఎవరు మాట్లాడేవారు లేరు, ప్రజాప్రతినిధులు లేరు, ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే శక్తి వీళ్ళ లేదు. ఎక్కువ మంది ఆదివాసులు ఉంటారు, వాళ్ళదేముందయ్యా. ఇక మీరంతా ఒక కాజు పెట్టారు, ట్రైబల్ ఏరియాలో మీరు ఉండకూడదు, 107 చట్టం ఉంది అంటే ఎక్కడ బతకాలన్నా అది రైట్ అయ్యా, బతకొచ్చు, ఎక్కడైనా బతకొచ్చు. వాడేవాడు మీరు ఉండకూడదు అనడానికి? చట్టం ఉండొచ్చు, చట్టాన్ని ఉన్న జీవన విధానం తేడా ఉంది. దిస్ ఇస్ ఏ ఫండమెంటల్ రైట్స్. అంతే తప్ప మీరు ఉండకూడదు బెదరగొట్టి మీ రేట్లు తగ్గించి మీరేమనుకుంటారు? నిజమే, అరే మనకు హక్కు లేదు కదా, ఎంత వస్తే గంత అనుకుంటారు. హక్కు ఏంటండి? భూమి తీసుకున్నప్పుడు పోనీ వాళ్ళకి భూమి పోదు, భూమి కలిపి బతుకు జీవన విధానం కలిపి ఏమి కనీసం 50 లక్షలు ఎకరానికి ఇవ్వాలి మినిమం. అప్పుడు 50 లక్షలు ఇచ్చి పొమ్మంటూ పోతారు, శుభ్రంగా పోతారు. 2 లక్షలు 3 లక్షలు మీరు వెళ్ళిపోతుందంటే ఏమి న్యాయం జరిగింది? అంతేకాక ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ వల్ల ఈ యొక్క దాదాపు 50 గ్రామాలు, 30 లిస్ట్ ఉంది కానీ ఇంకా చిన్న చిన్న గ్రామాలు అప్ టు కరగూడెం వరకు కానీ లెక్కేస్తే 10 కిలోమీటర్ల వ్యాధులు ఫ్యాక్టరీకి 10 కిలోమీటర్ల దూరంలో ఎఫెక్ట్ ఉంటుంది. ఈ యొక్క బూడిద మరి మామూలు బూడిద కాదు, ఇది మనిషి ప్రాణానికి హాని కలిగించేటువంటి పొల్యూషన్ వస్తుంది. ఆ బూడిద కానీ వాయువు కానీ లేకపోతే ఈ ప్రాంతంలో టెంపరేచర్ కూడా ఎక్కువ పెరుగుతుంది. టెంపరేచర్ ఎందుకంటే కొన్ని వేల టన్నులు బొగ్గు మసి అయిపోయి, అంటే నీరు ఆవిరైపోయి పవర్ రావాలంటే ఎంత డెన్సిటీ పెరుగుతుందో మేము ఆలోచించాలి. దాన్ని కూడా మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ యొక్క బూడిదకు, ఈ కలుష్యానికి, ఈ వాటరు ఇదంతా కూడా భూమిలో ఇంకిపోయి మంచినీళ్ళు తాగే పరిస్థితి లేదు. ప్రతి ఇంటి మీద పడుతున్న తెల్లారి వరకు బూడిద పడుతుంది. మరి ఆ బూడిదని తుడుచుకోవాలంటే ఎవరు చూసుకోవాలా? మనుషులు నడిచే పరిస్థితి లేదు. ఆ బూడిద నీళ్లు తాగితే ఎద్దులు పశువులను కూడా చచ్చిపోయే పరిస్థితి ఉంది. గోదావరిలో పోయి గోదావరి అంతా కూడా కలుషితం అయిపోయింది. ఈ ప్రాంతంలో మంచి నీళ్లు తాగటానికి కూడా అవకాశం లేదు ఫ్యాక్టరీ వల్ల. మరి ఇదంతా కూడా ప్రజలకి తెలవాలంటే మనం ఎంతవరకు వ్యవసాయం చేసుకుందాం, వచ్చిన ఫలంతో హాయిగా తిందామనే ఆలోచన తప్ప మన జీవన విధానం ఏంటి, మన బతుకుదెరువు ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఈ ఫ్యాక్టరీ వల్ల మనకు వచ్చే లాభం ఏంటిది, నష్టం ఏంటిది, వాటి కోసం మాట్లాడే పరిస్థితి మనోళ్లకు ఎవరికి సంబంధం లేకుండా మరి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అందుకనే మరి ఇది చాలా దారుణమైనటువంటి ఇది. ఆ ఫ్యాక్టరీ కట్టడం కంటే ఫ్యాక్టరీ లేకపోవటమే మంచిది ఈ ప్రాంతానికి. ఇప్పుడు ఒకటే మా డిమాండ్ ఏంటంటే, ఈ కలుషితమైన తర్వాత రిజెక్టెడ్ ఫ్యాక్టరీ తెచ్చి ఇక్కడ పెట్టే కంటే దాన్ని తీసి మళ్ళీ కొత్తగా న్యూ టెక్నాలజీ మరి ఎన్నో వస్తున్నాయి. ఈ పొల్యూషన్ లేకుండా, వాతావరణం చెడిపోకుండా, జీవన విధానంలో మెరుగుపరచడం అనేక రకమైనటువంటి న్యూ టెక్నాలజీస్ వచ్చే ఫ్యాక్టరీ తీసుకొచ్చి పెట్టండి, కొంత కంట్రోల్ అవుతుంది. అంతేగాని ఈ చెడిపోయింది, రిజెక్ట్ అయింది, తీసేసిన ఫ్యాక్టరీ తెచ్చేట కోట్ల రూపాయలు ప్రభుత్వం ధనాన్ని దుర్వినియోగం చేయడం అన్నది చాలా దారుణం. అంతేకాదు ఇప్పుడు ఫ్యాక్టరీలో ఉద్యోగాలు చీఫ్ ఇంజనీర్ మొదలుకొని ఎంతో మంది నెలకు లక్షల రూపాయల జీతాలు పెట్టుకొని చేస్తున్నారు. వాళ్ళంతా దొంగ లెక్కలు రాసుకోవటమే. నీళ్లు చల్లినాం, బూడిద రాకుండా, మేము మొక్కలే ఇచ్చినాం, ఆరోగ్య సూత్రాలు పాటించినాం అని చెప్పి రాసుకోవటం, డబ్బు తీసుకోవటమే. దాదాపు సిఎస్ఆర్ ఫండ్ వస్తుంది ప్రతి సంవత్సరం 5 కోట్లు వస్తుంది. 5 కోట్లు ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. అంటే దాదాపు 50 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి ఈ యొక్క పరిశుభ్రత కోసం, కరెంటు కానీ, రోడ్లో నిర్మాణం కానీ, అక్కడ ఉన్నటువంటి శుభ్రత కానీ, పరిశుభ్రత కానీ, ఇవన్నీ చేయటానికి, ఇక్కడ ప్రజల కోసం నిత్యావసరాలు చేయటానికి దాదాపు ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయలు వస్తే ఈ డబ్బా అంతా ఎక్కడ పోయింది? నాకు తెలిసినట్టు కొంతమంది చెప్పారు ఇతర జిల్లాలకు పంపించేదట.
అంటే ఇక్కడ చచ్చిపోయినా పర్వాలేదు, ఆరోగ్యం చెడిపోయినా పర్వాలేదు, ప్రజలు ఏమైనా పర్వాలేదు, వీళ్ళ బాగోగులు చూడరు. కానీ ఈ యొక్క డబ్బు మన పేరుతో వచ్చిన డబ్బుని ఇతర జిల్లాలో అభివృద్ధి కోసం పంపిరట. అంటే ఇక్కడ అభివృద్ధి అయిందా? ఏమిటి ఈ దారుణం? ఇప్పుడున్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు, చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు, వాడు ఎంత మాయగాడంటే ఎవరు పోతే వాడిని భజన చేస్తారు. కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటి వరకు దాదాపు 40,000 కోట్ల రూపాయలు వర్క్స్ నడిచినాయి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన నుంచి. ఆ బడ్జెట్ అంతా కూడా నామినేషన్ ఇస్తుండట. నామినేషన్ టెండర్లు పిలవటం, టెండర్లను క్యాన్సిల్ చేయటం. ఎందుకు క్యాన్సిల్ చేసినట్టు ఎవరు రాలేదు సార్, ఓడు తక్కువ వేసాడు, ఓడు ఎక్కువ వేసాడు, మళ్ళీ ఫ్రెష్గా పెడతాను. ఇక ఫ్రెష్ పెట్టే వరకు ఆ టెండర్ క్యాన్సిల్ చేసినాక ఎవరికి వాడు వెళ్ళిపోతాడు కదా, మళ్ళీ అదే టెండర్లు పిలిపించుకొని పర్సెంటేజ్ తీసుకొని వాళ్ళకి నామినేషన్ ఇస్తారు. చూడు టెక్నిక్. అంటే ఇక్కడ కోట్ల రూపాయల వర్కులు నామినేషన్ ఇచ్చి ఆ డబ్బుని ఎక్కడ పంపుతున్నారు? ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి ఎంత బాధలు పంచుకోవటం, డిపార్ట్మెంట్ ప్లస్ గవర్నమెంట్ బాధలు పంచుకోవటం. మరి మన పరిస్థితి మీరు నిజంగా ఆందోళన చేస్తున్నారు. ఈ రైతులంతా నేను చూస్తున్నాను, మీరు ఎంతో మంది రిప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ మరి స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళది బాధ్యత కాదని చెప్పి నేను కొద్దిగా నిర్లక్ష్యం చేయడం లేదు. నిర్లక్ష్యం అంటే నాకు బాధ్యత లేదు, అయినా కూడా ఇప్పుడు మానవ దృక్పథంతో నేను స్పందించి ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు రక్షించాల్సిన అవసరం ఏర్పడ్డది కాబట్టి ఈనాడు మీ దగ్గరికి రావడం జరిగింది. మీరంతా కూడా మరి తరతరాలు చెప్పొచ్చు ఇక్కడ స్థిర నివాసులై బతికేటువంటి ప్రజలకు హాని జరుగుతుంటే ప్రభుత్వాలు పట్టించుకోపోక, ప్రజలు ఎమ్మెల్యేలు పట్టించుకోకపోతే మరి ఎవరు పట్టించుకోవాలి? మాలాంటి మానవవాది, మానవ కోసం, సంక్షేమం కోసం ప్రయత్నం చేసినటువంటి మాలాంటి వాళ్ళు కూడా మరి మీ ముందుకు రాకపోతే మాకు న్యాయం ఉండదు. దానికోసమే నేను ఎన్నోసార్లు, ఒకసారి ఈ బయ్యారం ప్రజలకు అందాం అనుకున్నాం, ఉప్పాక ఇవంతా కూడా, వీళ్ళంతా కూడా నాకు 50 సంవత్సరాల చల్లే రాజకీయంగా బయ్యారం వాళ్ళు ఎప్పుడు న్యాయం పెట్టి ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచించండి, చరిత్ర ఒకసారి అనకపోతే ఉప్పాక అయితే 100% నాదే. అంటే నేను పని చేసిన ఇప్పుడు కాదు, ఇందిరమ్మ రాజ్యం నుంచి, ఇందిరమ్మ 74 నుంచి ఇవాళ 2026 అంటే దాదాపు 50 సంవత్సరాల రాజకీయ జీవితం నాది ప్రజల కోసం. నేను ఆనాడు జిల్లా కలెక్టర్ వదిలిపెట్టి నా ప్రాంతం, నా ప్రజలని చెప్పి రావటం జరిగింది. కానీ కొంతమంది రాజకీయంగా నన్ను అనగదొక్కారు. ఎందుకంటే ఒక ట్రైబల్ బాగా చదువుకున్నాడు, కలెక్టర్, వాడు మంత్రి అవుతాడు, మమ్మల్ని అనగదొక్కడు, రాజకీయ దురుద్దేశంతో నన్ను అనగదొక్కారు. దీన్ని కొంతమంది దుష్ప్రచారం చేశారు. అబ్బో చెద్దల గారు గెలిస్తే 107 చట్టం అమలు చేస్తాడు, మమ్మల్ని ఎల్లగొడతాడు, మమ్మల్ని బతకదీయడు అని చెప్పి కొంతమంది వాళ్ళు బతకడానికి ఆ కమ్యూనిస్టులు చేసిన దుష్ప్రచారం ప్రజలు నమ్మారు. నేను ఎవరి జోలికి పోలేదు. చట్టం వచ్చింది, అది చట్టం వచ్చినప్పుడు లేను, చట్టం అమలైనప్పుడు లేను. నేను విద్యార్థిని ఆ రోజుల్లో. నన్ను చట్టం లింగగారే చేసి ఉన్నారంటే ఉన్నాయా? వాళ్ళకు ఆదివాసులకు వాళ్ళ భూములు రక్షణ కోసం ప్రభుత్వం చట్టం పెట్టింది. మళ్ళీ వాళ్ళ భూమి జోలుకు పోతే ఎవరు కొలబట్టరు కదా. వాళ్ళకు ఉప్పు చేపలు ఇచ్చి, పొగాకు కట్టలు ఇచ్చి, పుట్టిగా కళ్ళు పోసి వాళ్ళ భూమిని తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే మీరు తీసుకోపోవచ్చు. ఎంతో మంది ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు భూ పోరాటం మొదలైంది. ఎప్పుడు 68, 67, 69లో ట్రైబల్ ఏరియాలో భూ పోరాటం ఎందుకు వచ్చింది? భూములు లేవా ట్రైబల్స్కి? చట్టం ఉంది, రక్షణ. అంటే వీళ్ళంతా వలసవాదులు వచ్చి మొత్తం భూములను కాజేస్తున్నారని ఆ చట్టం వచ్చింది. దాన్ని నన్ను అడ్డం పెట్టుకొని 69లో వచ్చిన చట్టం నన్ను మాట పెట్టుకొని ఎవరు తెచ్చేటట్టు నేను తెచ్చాను ప్రభుత్వాలు. అందుకనే ఇద్దరి మధ్య పంచాయతీ పెట్టడానికి నన్ను పావుగా ఉపయోగించి రాజకీయంగా నన్ను కొంతమంది అనగదొక్కారు. లేకపోతే ఈ ప్రాంతం ఎట్లుండేది కాదు. నా ఏం వేరు, నా సిద్ధాంతం వేరు. ఆనాడు మరి ఎంత రోడ్డు లేదండి బయ్యారంలో. బయ్యారం ఆడు రెండు మధ్య చెట్లు ఉండేది, పోతురెడ్డి బురద, నడుచుకుంటూ పోయేళ్ళు. ఎక్కడో పోలీస్ స్టేషన్ అక్కడ ఉండే, సీతాబయ్యారు అక్కడ ఉండే, గాండ్ల బయ్యారు దగ్గర. ఈ రోడ్డు లేనప్పుడు
ఇది 76లో మొదలైంది. జలగ వెంకటరావు గారు మా మనుగూరులో ఈ యొక్క సింగరేణి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి 86 వరకు నేను ఎమ్మెల్యే అయినంత వరకు రోడ్లు కూడా లేవు. అందుకనే ఎన్ని మెల్లగా డెవలప్ వస్తున్నాయి. అందుకనే ఇంత అన్యాయం జరుగుతుంది. దీని మీద ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకోవాలి. ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వం మీద మనం ఉద్యమం చేయాలి. ఉద్యమం చేయాలంటే ఈ నష్టపోయే వాళ్ళు అన్ని గ్రామాల్లో అవసరమైతే నేను ప్రతి విలేజ్ పాదయాత్ర చేస్తాం, ప్రజల్ని చైతన్యం చేద్దాం, ప్రజా ఉద్యమం చేద్దాం. అవసరమైతే ఫ్యాక్టరీని బంద్ చేసేటానికైనా సరే మీరందరూ డైరెక్ట్గా ఉద్యమం దిగితే ఆ ఉద్యమాన్ని తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను ముసలిని అనుకోండి, నేను ఒక యువకునిలాగా పనిచేసే శక్తి ఇప్పటికీ నాకు మేడారం సమర్పించింది. అందుకనే ఈ యొక్క రాజకీయంలో నేను గతం నుంచి 20 సంవత్సరాల నుంచి నేను బ్యాక్ ఉన్నాను. యువతరాన్ని ముందుకు తీసుకురావాలని మా సంతోష్ అప్పుడు డాక్టర్ ఆస్ట్రేలియాలో ఎంఎస్సీ చేసిన డాక్టర్ని తీసుకొచ్చి పెడితే ఇవాళ ఎంతో దొరుకుతున్నారు. ఎందుకంటే రాజకీయ ఎత్తుగళ్ళు మీకు తెలుసు, వాటికి డబ్బని ఉండాలా లేకపోతే ఇంకేదైనా ఉండాలి. ఇక మేము ఉన్నది పోగొట్టుకున్నాం. మా మామకు 200 ఎకరాలు ఉండేది భూమి, ఒకటే బిడ్డ భూమి ఇష్టం మొత్తం 30 ఎకరాలు నాది. ఎవడన్నా భూమి నమ్ముకొని రాజకీయాలు చేసేవాళ్ళు ఉన్నట్టే నేను ఒక్కనే. మీరు ఒకసారి విచారణ చేయండి. ఎందుకంటే ప్రజల కోసం త్యాగం చేయాలనే ఉద్దేశంతో వచ్చిన మనిషిని నన్ను ముందుకు పోకుండా కొన్ని రాజకీయ శక్తులు అడ్డుకున్న నేను భయపడేవాడిని కాదు. ఇక్కడ ప్రజలకు ఏది జరిగినా కూడా నేను ముందుండి వాళ్ళు రక్షించడానికి ప్రయత్నం చేస్తా. ఈ యొక్క ఉద్యమాన్ని మీరందరూ ఉంటే అన్ని గ్రామాలు తిరిగి గ్రామ కమిటీ చేసుకొని వాళ్ళు చైతన్యం చేసి ప్రజా ఉద్యమం ఈ యొక్క పొల్యూషన్ బాధితులే కాదు, భూ నిర్వాసులు కూడా ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. ట్రైబల్ కావచ్చు, నాన్ ట్రైబల్ కావచ్చు, భూమి అనేది ఆస్తి. అది ఉంటేనే జీవన విధానం. దాన్ని గుంజుకున్నాక దానికి సరైన ఫలితం ఇవ్వాలి తప్ప ఇక్కడ చట్టం ఉంది, ఆడ ఇది ఉంది, ఎవరు కావాలంటే ఈ చట్టం దెబ్బతీయమని ఉందా? మనిషి యొక్క జీవం మీద, మనిషి యొక్క జీవన విధానం దెబ్బతీయాలని ఉందా? ప్రభుత్వం చెప్తుందా? రేటు లేదు, రేటు ఎవరు చేయాలో గవర్నమెంట్ ఫిక్స్ చేయాలి, ఎందుకు చేయటం లేదు. అందుకని ఇవన్నీ కూడా మరి మేము కూడా గతంలో ఈ భూ నిర్వాసుల తరఫున కూడా అనేక కార్యక్రమం చేస్తున్నాం, ముఖ్యమంత్రి కలిసాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ ప్రభుత్వం ఏముంటుంది అన్న, 10 ఏళ్ళు అయింది కదా, ప్రభుత్వం తిరిగిపోయింది కదా, మేము కట్టాలని మీకు అంటున్నాం. 10 ఏళ్ళు అయిపోయింది, మేము కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం, మేమేం చేయాలంటే అంటే మీరేం ప్రభుత్వం అంటే ఒకటే. 10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు మనుషులు మారుతారు కానీ ప్రభుత్వం మారదు కదా, చట్టాలు మారవు కదా, సమస్యలు మారవు కదా. సమస్య పరిష్కారం వచ్చేది ప్రభుత్వం చేతిలో. ప్రజలు తిరుగుబాటు చేయకముందే మీరు మేల్కొని మాకు న్యాయం చేయాలని ఎన్నోసార్లు మేము చేస్తున్నాం. దానికి తోడు ఇప్పుడు ఇదొక పెద్ద సమస్య. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్యాక్టరీ ఎవరి కోసం పెట్టినట్టు, ఎందుకు పెట్టినట్టు అంటే ఈ ప్రజల యొక్క జీవన మరణం దెబ్బతీయడానిక, జీవన ఉపాధి దెబ్బతీయడానిక, లేకపోతే వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకోవటానిక? ఏమిటండి ఎంత అన్యాయం. కాబట్టి ఇది ఖచ్చితమైనటువంటి మనం ఒక నిర్ణయం రావాల్సిందే. మీ యొక్క ప్రజలను కూడా మనం సమీకరించి ప్రభుత్వం మనకు సహాయం చేస్తుందా, లేకపోతే ఫ్యాక్టరీ తీసుకుపోయి ఎక్కడైనా కట్టుకొని మనకేం అవసరం లేదు. దీనివల్ల మనకు వచ్చే లాభం లేదు, అంతకంటే నష్టం కూడా లేదు. అందుకని మనం ముందు బతకాలి కదా. మన జీవన విధానం దెబ్బతిని మన ప్రాణాలు పోతుంటే ఎవరు కావాలండి ఆ ఫ్యాక్టరీ? అంటే ఒక దళారీలు బతకడానికి, లేకపోతే అధికారులు బతకడానికి, లేకపోతే ఉద్యోగస్తులు బతకడానికి, లేకపోతే చీఫ్ ఇంజనీర్ లాంటి వాళ్ళు పోగు చేసి తీసుకుపోయి మంత్రులకు ఇవ్వటానికి, ఎవరికి ఇది? కాబట్టి దీని మీద మనం ఖచ్చితమైన పోరాటం చేద్దాం. మరి అంత కూర్చొని ఒక కమిటీ లాగా ఫామ్ అయి ఈ యొక్క ఎఫెక్టెడ్ ఏరియా ఉన్న విలేజ్లందరూ కూడా విలేజ్కు 2-3 తీసుకొని దీని మీద ఖచ్చితమైనటువంటి పోరాటం చేసి మన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మనం పని చేయాలని చెప్పి కోరుతూ, మరి ఈనాడు నిజంగా వాస్తవం కూడా నేను భయారం వచ్చింది ఏంటంటే మేము అందరూ చూద్దామని, పెద్ద మనుషులు కదా, ఎక్కడెక్కడ ఎవరు రాలే. మరి బాబు ఎండకు వాళ్ళు ఏం రాగలుగుతారు, కానీ మళ్ళీ ఒక రోజు వస్తా నేను కమిటీ వేద్దాం,
ఖచ్చితంగా సమస్య పరిష్కారం కోసం మీ ముందు మేము ఉంటాం. నన్ను మీరు ఉపయోగించుకోండి. ఆయన పెద్ద మనిషి కాదు అనుకోవద్దు. నా యొక్క శక్తి ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మీ వెనక ఉండి ఈ సమస్య పరిష్కారం కోసం నేను పనిచేస్తానని చెప్పి మీకు అందరికీ హామీ ఇస్తూ ఈ సమయంలో మీతో కలిసినందుకు నేను మరి ఒకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు చేసుకుంటాను. జై హింద్. ఈరోజు ఇక్కడ మీటింగ్కి విలేకరుల సమావేశం పెట్టడానికి కారణం ప్రదేశం గురించి మాట్లాడడానికి. నేను 1973లో ఇదే బయారం గ్రామంలో జన్మించాను. 1993లో నేను ఆర్మీ వెళ్ళిపోయాను. ఈ మధ్యలో మేము చదువుకుంటూ వ్యవసాయం చేస్తున్నాం. మాకు ఈ ప్లాంట్కు బూడిద నీరుగా తయారు చేసిన పేరాటాల చెరువు అవుతుంది. ఆ చెరువు నీళ్ళు మాకు బయారం ఊర్లోకి వచ్చాయి. బయారం ఊర్లో తాగునీటి కూడా యూరియా తీసుకున్నాం ఆ చెరువులో. కానీ ఆ చెరువు ఈ రోజు కనుమరుగు అయిపోయింది పూర్తిగా. చెరువు పేరంటాల చెరువు అంటే ఒకప్పుడు ఫేమస్, మొత్తం డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో కూడా ఫేమస్ పేరంటాల చెరువు అంటే. దాన్ని పూర్తి కనుమరుగు చేశారు. ఇప్పుడు బయారం పరిస్థితి ఎలా ఉందంటే, నేను ఆర్మీ నుంచి 21 years సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యి వచ్చాను. బయారం వచ్చిన తర్వాత మా రామ్మోహన్ 4 లేసి ఎక్సర్సైజ్ చేసుకోవడం, రన్నింగ్ చేసుకోవడం అలవాటు. అదే వచ్చి బయారంలో ఒక 4 రోజులు రన్నింగ్ అని వెళ్తుంటే అసలు నేను బతుకున్నా చచ్చిపోతున్నా సిచ్యువేషన్కి వచ్చిందా. దాంతో నేను వ్యాయామం రన్నింగ్ చేయడం కూడా మానేశాను. వచ్చిన తర్వాత చూస్తే మాకు ఎట్లా ఉందంటే పరిస్థితి, నైట్ బకెట్ నేను నీళ్ళు పెట్టి ఆడబెట్టి నల్లగా ముందు పైన తెట్టగడుతుంది. మొక్కలు వేసుకుంటే 2-3 సంవత్సరాలు కాయలు కాసే ఇంట్లో ఈ రోజు చూస్తే అసలు మొక్క వేస్తే అది మాడిపోతుంది తప్ప బయటికి రావట్లేదు. ప్రతి ఒక్కరికి ఊర్లో 50% అబోవ్ శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. ఎన్నోసార్లు కంప్లైంట్ చేసి ఎన్ని చేసినా దాని గురించి పట్టించుకునే నాదు లేడు. ఇప్పుడు ఇన్నిసార్లు చెప్పాము, ఎంతమంది మొత్తుకుంటున్నారు, జబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు అధికార పార్టీ ఉంది, ప్రతిపక్షం ఉంది, ఎవరు దీనికి చొరవ తీసుకుంటారు, ఎవరు సపోర్ట్ చేస్తారు? మాకు ఈ జనాలను బతికించే వాళ్ళు ఎవరు? దీని గురించి ఏమైనా ఏ రాజకీయ నాయకులు ప్రతిపక్షం మాకు పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఈ సమస్య జనాలను బతికించే ఏర్పాటు ఎవరైనా చేయగలుగుతారా? దీని గురించి కమిటీ ఇప్పుడు అనుకుంటున్నప్పుడు పెద్దలు లింగయ్య గారు చెప్పినట్టు ఒక కమిటీ వేయాలనుకున్నాం, గ్రామ కమిటీలు ప్రయత్నాలు అన్ని చేస్తున్నాం. ఈ మధ్య రీసెంట్ గా ఒక కంప్లైంట్ పొల్యూషన్ బోర్డు కంప్లైంట్ చేసిన తర్వాత పొల్యూషన్ బోర్డు వచ్చారు, వచ్చి మిషన్ తీసుకొచ్చారు, పెట్టారు. దానికి రిపోర్ట్ రాలేదు. రిపోర్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మా కార్యాచరణ ఏదో మేము ప్రకటిస్తామని అనుకుంటున్నాం. నువ్వు కూడా చెప్పమ్మా. బీటీపీఎస్ 2014 స్థాపించిన బీటీపీఎస్ వల్ల పొల్యూషన్ తోటి ఈ 5 కిలోమీటర్ల దూరం నుండే కాకుండా 10 కిలోమీటర్ల దూరం వరకు పొల్యూషన్ అదే విధంగా ఉంది. ప్లస్ అప్పటి నుంచి నిరాశ్రితులకు చాలా మంది కూడా ప్యాకేజీలు రాలేదు. పూర్తి ప్యాకేజీలు రాకుండా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి కూడా వీళ్ళందరూ కూడా న్యాయం జరిగేటట్టు ఒక కార్యాచరణ ఆ యొక్క గురువు గారు చంద్రలింగయ్య గారు చెప్పినట్టు ఈ చుట్టుపక్కల గ్రామాలు 2-3 మండలాల నుండి కూడా ఈ గ్రామాలందరినీ ఏకం చేస్తూ వీళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా కార్యాచరణ చేపడతామని చెప్పేసి ఆ గురువు గారు చెప్పిన హామీ ప్రకారం నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఇంకో డిమాండ్స్ 25. ఈ డిమాండ్స్ రైతులు ఇచ్చినటువంటి డిమాండ్లు 25 డిమాండ్లు పెట్టారు. ఈ డిమాండ్స్ ని అమలు చేయాలనే ఒక మా కార్యాచరణ కమిటీ ఆలోచన. డిమాండ్ మీడియా 25 డిమాండ్ ఇంకొన్నాయి ఇచ్చేయండి వాళ్ళకు. ఇంకొన్న ఇచ్చే డిమాండ్స్ చెప్పండి. బోర్డు రిజల్ట్ వచ్చిన తర్వాత, పొల్యూషన్ బోర్డు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక ఆటో ఏర్పాటు చేసి ఈ ఎన్ని గ్రామాలు ఎఫెక్టెడ్ గ్రామాలు విలేజెస్ ఎన్ని ఉన్నాయో ఒక వారం రోజుల తర్వాత పాంప్లెంట్ బోర్డు 2-3 పాంప్లెంట్ ఇంటికో పాంప్లెంట్ వెళ్ళాలి. దానివల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి, మనకు జరిగిన నష్టం ఏంటి, జరగబోయే మనం ఉండేది ఉంటామా పోతాం.